చెప్పండి మేడం, ఎక్కడ నుండి? మేము హైదరాబాద్ నుండి వచ్చామండి. ఓకే, ఎట్లా అనిపిస్తూ ఉంది? గ్రూప్ 4 సాధించారు, ఎట్లా అనిపిస్తూ ఉంది? చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే చాలా ఇయర్స్ నుండి మిగిలిపోయిన నోటిఫికేషన్లు కాబట్టి. ఇన్ఫ్యాక్ట్ గ్రూప్ 1, 2, 3 కూడా ఇంతకంటే ముందే జరుగుతుంది అనుకున్నాము, బట్ అవి పోస్ట్పోన్ అవ్వడం వల్ల అట్లీస్ట్ గ్రూప్ 1, గ్రూప్ 4 అన్న అనుకున్నట్టు జరిగినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఓకే, గతంలో లాగా కాకుండా ఇప్పుడు బెటర్ అనిపిస్తుందా ఏమన్నా? అంటే ఎగ్జామ్స్ రాయడం, రిజల్ట్ రావడం, తర్వాత పోస్టింగ్ ఇవ్వడం చాలా చేంజ్ ఉంది కదా సార్, చాలా హ్యాపీగానే ఉంది. ఎందుకంటే అసలు మొన్న గ్రూప్ 1 కూడా అవుతుందని ఎవరు అనుకోలేదు, బట్ ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుండి అన్నీ టైమ్లీగా పెడుతున్నారు, రిజల్ట్స్ ఇస్తున్నారు, కండక్ట్ చేస్తున్నారు. కాబట్టి ఇది మాకు కూడా ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది కదా, ఇంకా ప్రిపేర్ అవ్వడానికి, రాయడానికి. గతంలో కోర్టు కేసులు అనుకుంటా వాయిదాలు పడుతుండే, ఇప్పుడు ఆ పరిస్థితి మనకు అనిపిస్తూ ఉందా? లేదండి, అంటే మొన్న గ్రూప్ 1 వరకు అనుకున్నాము, ఎగ్జామ్ ముందు రోజు వరకు కూడా, కానీ అది అనుకున్నట్టుగానే జరిగిపోయింది. ఇప్పుడు 10 డేస్లో గ్రూప్ 2 కూడా ఉంది. గ్రూప్ 4 కూడా 2 ఇయర్స్ బ్యాకే అయింది ఎగ్జామ్, బట్ ఇప్పుడు రిజల్ట్ వచ్చి అపాయింట్మెంట్స్ రావడం అన్నది ఇట్స్ గుడ్ సైన్ కదా, అన్నీ అనుకున్నట్టు అవుతున్నాయి. నిరుద్యోగుల పక్షాన ఈ ప్రభుత్వం ఎట్లా పనిచేస్తుంది అనుకోవచ్చు? ఒక సీరియస్ ఆస్పిరెంట్ లాగా చెప్పాలంటే చాలా బాగా చేస్తున్నారు అన్నట్టు, ఎందుకంటే ప్రతిసారి పోస్ట్పోన్ అయిన ప్రతిసారి మాకు కూడా ఆ స్పిరిట్ అన్నది ఉండదు, చదువుకోవాలి, మళ్ళీ ఎగ్జామ్ ఇవ్వాలి అని చెప్పి. ఇలా ఏదో ఒక ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంటే, అపాయింట్మెంట్స్ వస్తుంటే, ఎగ్జామ్స్ అవుతుంటే, రిజల్ట్స్ వస్తుంటే ఇంకా చదవాలి అన్నది నిరుద్యోగులకు కూడా ఉంటుంది. ఇంకా ఫ్యూచర్లో నోటిఫికేషన్ పడుతుంది అన్న హోప్ కూడా ఉంటుంది కదా మాకు. ఓకే, ఫైనల్గా ఈ 1 year కాలంలో ఈ ప్రభుత్వ పాలన పైన మీ అభిప్రాయం? అంటే ఇట్స్ పాజిటివ్ చేంజ్ అసలు నిజంగా చెప్తే, ఎస్పెషల్లీ నిరుద్యోగుల తరపు నుండి మాట్లాడితే. ఎందుకంటే గ్రూప్ 1 నోటిఫికేషన్ చూసుకుంటే లాస్ట్ టైం 2011లో వచ్చింది, ఆఫ్టర్ 13-14 years మొన్న జరిగింది. ఈవెన్ గ్రూప్ 4 కూడా అదే పరిస్థితి, గ్రూప్ 2 కూడా లాస్ట్ టైం 2015-16లో అయ్యింది. సో ఇన్ని ఇయర్స్కి జాబ్స్ పడడం అన్నది చాలామందికి ఇట్స్ అ వెరీ పాజిటివ్ ఎంకరేజ్మెంట్ అనే చెప్పాలి. అండ్ ఈవెన్ మిగతా వాళ్ళ సైడ్ నుండి ప్రజాపాలన ఇదంతా చూస్తే కూడా ఇట్స్ అ వెరీ పాజిటివ్ గవర్నమెంట్ అని చెప్పొచ్చు. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.